ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 25వ తేదీన శుక్రవారం రోజు మీ జీవితంలో జరగబోయేటటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన గురించి అయితే ఈ రోజును ఖచ్చితంగా తెలుసుకుందామండి. అలాగే ఆరోగ్యము, విద్య ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి కూడా ఏ విధంగా మీ జీవితంలో ప్రభావితం చేయబోతున్నాయి అనే విషయాలపై వివరణ గురించి తెలుసుకుందామండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువు గారు విజయరాజు గారండి. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కాల్ ద్వారానే జాతకం అనేది చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. అన్ని సమస్యలకి 100% తీర్పు అనేది దొరుకుతుందండి. ఖచ్చితంగా ఈ గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది. అత్తగొడవ సమస్యలు, హస్తగాదాలు, అప్పుల బాధలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా, అనారోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకతమైన గురువు గారు అండి. చెప్పినట్టుగా జరుగుతుంది. అన్ని విషయాలకు కూడా మనకి చేయి చూసి లేదా ముఖం చూసి ఫోన్లోనే అన్ని విషయాలకి పరిష్కారం అనేది చెప్పబడును. ఇక మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజున మీ ఇంట్లో జరిగేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఈ రోజున ఉదయం మీకు తెలియనటువంటి నిజాన్ని బయటపెట్టే విధంగా, అలాగే మీకు ఈ రోజు నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కూడా పెంచుతుందండి. అంటే నిద్ర లేచిందే మొదలు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండడము, అంటే ఏదో ఒకటి సాధిస్తాము అనేటటువంటి ధైర్యం అనేది కలగడము. కొంతమందికి ఇది అంతా కూడా ఒక హెచ్చరికలాగా ఉండవచ్చండి. అయితే మరి ఇది కొంతమందికి భగవంతుడు ముందుగానే ఇచ్చేటటువంటి ఒక సంకేతం కూడా ఉండవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఈ యొక్క రాశి వారికి ఉదయం నుండి కూడా గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. చంద్రుడు మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి భావాలపై ముఖ్యంగా మంచి ప్రభావితాన్ని అయితే చూపించబోతున్నాడండి. అలాగే శని భగవానుడు మీ యొక్క రాశి వారిపై మీ యొక్క దృష్టి నుండి ఎవరంటే ఎవరు, మీ వారు ఎవరు, మీ ముందు నటిస్తున్న వారు ఎవరు అనేటటువంటి విషయాలు అయితే చాలా స్పష్టంగా తెలియపరిచే విధానాన్ని చేయబోతున్నారండి. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ వలన ఈరోజు మీ యొక్క జీవితంలో మీ జీవితం చాలా అంటే చాలా అంతా కూడా తలకిందులు అయ్యేటటువంటి పరిణామం అయితే కనిపిస్తుంది. అయితే ఆ యొక్క స్త్రీకు మీకు తెలియనటువంటి వ్యక్తి మీ యొక్క కుటుంబానికి దగ్గరగా ఉండేటటువంటి వారు కావచ్చు, లేదంటే బంధువుల్లో ఎవరో ఒకరు అయ్యి ఉండవచ్చండి, లేదా మీతో చాలా మధురంగా మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి అయ్యి కూడా ఉండవచ్చు. కానీ మీ యొక్క జీవితంలో మీరు మనసులో ఉన్నటువంటి వారు అనుకున్నట్టుగా ఉండదండి. ఈ స్త్రీ ద్వారా మీకు ఒక వార్త మాట లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీకైతే చేరబోతుంది. అయితే ఆ యొక్క విషయం విన్న తర్వాత మీరు కొన్ని నిమిషాలు అయితే ఏం మాట్లాడాలో ఏది కూడా అర్థం కాక నిశ్శబ్దంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుందండి. అయితే భయపడాల్సినటువంటి విషయం అయితే ఏమీ లేదు మిత్రమా. ఎందుకంటే ఈ యొక్క పరిణామం మొదటి కాస్త మీకు కఠినంగా కనిపించినా కూడా కానీ చివరకు మీకు నిజము అనేది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే అనేది వస్తుందండి. ఖచ్చితంగా నిజం తెలిసే మార్గం కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే ఉందండి. ముగ్గురు వ్యక్తులు అంటే ఒక మగ వ్యక్తి, ఇద్దరు ఆడ వ్యక్తులు మీ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మీ యొక్క పూర్వగతి అనేది చూసి, అలాగే మీ యొక్క కుటుంబంలో మీరు నిలబడడం చూసి, మీ దగ్గర ఉన్నటువంటి గౌరవం చూసి వారిలో అసూయ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ఏ పేర్లతో ఏ లెటర్స్తో స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. అవి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వ్యక్తి మగ వ్యక్తిగా ఉంటారు కదండి. ఆ మగ వ్యక్తి పేరు వచ్చేసి ఎస్ అనేటటువంటి లెటరు, ఆర్ అనేటటువంటి లెటరు, పి అనేటటువంటి లెటరు, ఇంకా ఈ యొక్క అక్షరాలతో ఏదో ఒక అక్షరం అయ్యి ఉండవచ్చండి. ఇంకా ఆ యొక్క ఆడవ్యక్తి పేర్లు వచ్చేసి ఒక లేడీ అన్నమాట. అంటే ఈ ఇద్దరు వ్యక్తులు లేదంటే ఆ ఆడవ్యక్తి అనుకున్నాను కదా, అందులో మొదటిగా ఉండేటటువంటి ఒక వ్యక్తి పేరు, ఆడవ్యక్తి పేరు వచ్చేసి ఎంఆర్ అనేటటువంటి లెటర్లు, లేదంటే ఇంకొక లెటర్ అండి, లేదంటే మరొక రెండో వ్యక్తి పేరు వచ్చేసి ఎం అలాగే ఎన్ అనేటటువంటి అక్షరాలు, లేదంటే ఆర్ అనేటటువంటి అక్షరాలతో మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ఈ యొక్క పేర్లు యొక్క అక్షరాలు గుర్తిస్తే గనుక వారి యొక్క మాటలు విషయంలో మీరైతే 2-3 రోజుల వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిదండి.
ఉండడం అనేది మనకే చాలా మంచిదండి. ఎందుకంటే వారు నేరుగా ఏం చేయలేకపోయినా కానీ మీ యొక్క మనసుల్లో గందరగోళాన్ని మాత్రం పెంచాలనే చేసి ప్రయత్నం అనేది చేస్తున్నారు. అయితే రేపటి రోజు నుంచి ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్యలో, అయితే సాయంత్రం 5:30 తరువాత మాత్రం ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సమాచారం అనేది మీకు ముందుగానే వస్తుంది. ఇది డబ్బై ఉండవచ్చు, లేదంటే కుటుంబం, లేదంటే ఆ పని, లేదంటే మీ యొక్క కుటుంబం గురించి వచ్చేటటువంటి అవకాశం అన్నమాట. అయితే కొంతమందికి చెప్పాలంటే మాత్రం చాలా రోజులు ఆగిపోయినటువంటి ఒక పని మరలా కదలబోతుంది అనేటటువంటి ఒక సమాచారం అనేది వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఆ ఒక్క స్త్రీ ద్వారా ఒక శుభవార్త అనేది వస్తుంది. అయితే అందరికీ కూడా ఒక సూచన అనేది కూడా చెప్పలేము కదండి. మీ యొక్క ప్లాన్ అందరికీ కూడా అయితే ఈ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పుకోకండి. ఇదంతా కూడాను మీకు ఉన్నటువంటి పని పూర్తయ్యే వరకు కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉండడం అనేది చాలా మంచిదేనండి. అలాగే ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ శివారాధన చేసుకోవడం అనేది చాలా మంచిదండి. శివుని యొక్క ఆరాధన మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే హనుమాన్ కూడా ప్రార్థిస్తూ హనుమాన్ చాలీసా కూడా చదవండి. లేదంటే వెంకటేశ్వర స్వామివారి యొక్క సుప్రభాతం చదవడం, లేదంటే కనీసం వినడమైనా చేసుకోండి. హనుమాన్ నామాలు జపం అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే శివనామ స్మరణ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కనీసం 108 సార్లు అయినా సరే స్వామివారిని జపించుకోవడం వల్ల చాలా ఉపయోగకరమైనటువంటి మంచి వార్తలు అయితే వింటారండి. మీ యొక్క జీవితంలో శుభప్రదంగా కూడా ఉంటుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటి ముందు చల్లడం కూడా చాలా మంచిదండి. ఇలా చేయడం వల్ల నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున మీరు కొన్ని దానాలు కూడా చేయడం వలన కూడా చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే తెల్లని బియ్యం, లేదంటే కొద్దిగా పాలు, అరటి పండ్లకైనా ఎవరికైనా సరే దానం ఇవ్వడం వలన దానివల్ల శుభ ఫలితాలు అనేవి రెట్టింపు అవుతుంది. అలాగే ఈ రోజున మీకు తప్పకుండా అనుకూలంగా అయితే కొన్ని విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందుగా ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మేము చివరిలో చెప్పేటటువంటి ఈ యొక్క చిన్న మంత్రము అనేది చాలా ఈ చిన్న మాట అనేది మీ యొక్క జీవితాన్ని కూడా మార్చేసేటువంటి, అలాగే మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది కొంతమందికి మన యొక్క ఈ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి ఒక చిన్న లైక్ చేయడం వల్ల మాకెంతో కూడా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం ఈ రోజున చాలా ప్రశాంతంగా ఉంటారండి. లోపల ఎన్నో ఆలోచనలు నిండిపోయి ఉన్నప్పటికీ కూడా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే మాత్రం ఎవరికైనా కానీ నమ్మితే మాత్రం హృదయంలో మంచి చోటైతే ఇస్తారనమాట. ఒక్కసారిగా మోసం చేస్తే గనక తిరిగి మరలా వారి యొక్క మొహం కూడా చూడరు. ఈ రాశి వారి యొక్క స్వభావం అనేది అలా ఉంటుందండి. అయితే చాలాసార్లు అందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి వెళ్ళి మీరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కూడా అలానే ఉన్నాయండి చెప్పాలంటే మాత్రం. అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా అధికంగానే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా కలిసి వచ్చినటువంటి సంఖ్య వచ్చేసి 4, 8 ఈ 2 సంఖ్యలు కూడా ఈ రోజున మీకు చాలా శుభ ఫలితాలను అయితే కనిపిస్తాయండి. ఫోన్ నెంబర్లు అయినా సరే కానివ్వండి, లేదంటే ఏదో ఒక సమయంలో ఎక్కడైనా సరే కానీ యొక్క సంఖ్యలు అనేవి కనిపిస్తాయండి. మీకు మంచి సంకేతాలుగా ఈ రోజు అయితే భావించుకోవచ్చు. ఇక కలిసి వచ్చేటటువంటి రంగు వచ్చేసి తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, నీలం రంగు. ఈ రంగులు దుస్తులు ధరించడం వలన కూడా మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. కనీసం ఈ రంగుల్లో కూడినటువంటి దుస్తులు ఏవైనా సరే మీ దగ్గర ఉండొచ్చు. కనీసం ఈ రంగులు ఉన్నటువంటి దుస్తులు మీ దగ్గర ఉంచుకుని బయటికి వెళ్ళినా సరే మీకు చాలా మంచి జరుగుతుందండి. అలాగే ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సురక్షితంగా కూడా చాలా మంచిగా అనిపిస్తాయండి. అలాగే ఈ యొక్క దశలో అనేది పనిచేసే అటువంటి దిశలో కూడా మీరు ఏదైనా సరే కానీ ఆ పని మీ యొక్క దిశకు సంబంధించినటువంటి ప్రయాణం కానీ మంచి ఫలితాలు అయితే మీకు తీసుకువస్తుంది. అలాగే ఈ రోజున చిన్నపాటి ప్రయాణం కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే పెద్ద ప్రయాణాలు కొంచెం ఆపుకోవడం ఈ రోజు వరకు అయితే మాత్రం చాలా మంచిదండి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం పనిచేయడం, అలాగే ఆలయ దర్శనం కోసం చేసుకునేటటువంటి ప్రయాణాలు మీకైతే శుభకరంగా ఉంటాయి. ఇక ఈ రోజున ఉదయం నుండి కూడా గందరగోళం మొదలవుతుంది. ఒక పని ఏదైనా కానివ్వండి ఆలస్యం అనేది కావచ్చు. ఎవరో ఒకరి పేరుతో మీద మీరు ఒక్క మాట అనేది మీ యొక్క మనసుకు తగిలేటటువంటి ఆ యొక్క అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. అయితే మధ్యాహ్నం తరువాత మీ యొక్క పరిస్థితులను కూడా పూర్తిగా తారుమారు అయిపోతాయండి. మొత్తంగా ఈ రోజున తప్పకుండా మీరు ఏదైనా కానీ ఒక అమ్మవారి గుడికి మాత్రం తప్పకుండా సంప్రదించకండి. అలాగే దగ్గరలో ఉండేటటువంటి ఆలయాన్ని సందర్శించడం వల్ల లక్ష్మీ దేవతలను
కానీ లేదంటే దుర్గాదేవిని కానీ లేదంటే మీ యొక్క అమ్మవారిని కానీ ఇలాంటి ఆలయాల్ని దర్శించడం వల్ల అనేటటువంటి ఆలయాలు ఉన్నా కానీ చక్కగా ఆ యొక్క అమ్మవారి దర్శించుకోవడం అనేది అయితే చాలా మంచిదండి. మీకు మీ యొక్క మనసులో ఉండేటటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క ఆలయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని మీ యొక్క మనసులో ఉండేటటువంటి కోరికలు అమ్మవారికి చెప్పుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే రేపటి రోజున తెల్లవారితే మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి అయితే ఇప్పుడైతే మాత్రం మనం తెలుసుకుందామండి. ఈ యొక్క విషయాల గురించి మీరైతే తప్పకుండా తెలుసుకోండి. నిజంగా ఆశ్చర్యపోతారు, తప్పదండి. ఎందుకంటే మీరు మీ యొక్క కొంచెం సమయం కేటాయించి అయితే మాత్రం తప్పకుండా ఈ వీడియోని వినడానికైతే మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు నా చెప్పబోయేటటువంటి ఈ యొక్క విషయం అనేది మీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా వరకు కూడా ఒకరిని అయితే మాత్రం సరిపోవచ్చు, ఇంకొకరికి అంతా కూడా సరిపోకపోవచ్చు, ఒకరికి హెచ్చరికలుగా కూడా ఉండవచ్చు. అయితే భగవంతుడు ముందుగానే మీకు ఏదో ఒకటి మనకు సంకేతాన్ని అయితే చూపిస్తూ ఉంటాడు కదండి. తెల్లవారితే తరువాత మీ ఇంట్లో ఒక వింత వాతావరణం అనేది మీకైతే కనిపించబోతుంది. అంటే చిన్న చిన్న విషయాల్లో పెద్దగా మీకైతే కనిపిస్తాయండి. మాటలు సాధారణంగా మొదలై చివరకు మనసులో భారంగా మిగిలిపోతాయి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొంతకాలంగా మీ యొక్క అడుగులను గమనిస్తూ ఉండారండి. మీరు ముందుగానే వెళ్ళని ఎందుకంటే వారి యొక్క అంటే ఇది అంతా కూడా ఇష్టంగా లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లో మీ యొక్క మాటలకు విలువ అనేది పెరగడము, మీ పనులన్నీ కూడా క్రమంగా సెట్ అవుతూ వస్తూ ఉండడం వల్ల మీ మీద మీకు ఇతరులకు గౌరవం అనేది కూడా రెట్టింపు అవుతుంది. ఇటువంటివన్నీ చూసి కూడా ఆ యొక్క వ్యక్తికి అసూయ అనేది కూడా పెరుగుతుంది. అలాగే ఆ యొక్క వ్యక్తులు ఎవరు, వారి యొక్క పేర్లు ఏ లెటర్తో స్టార్ట్ అవుతాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు మొదట్లోనే తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూల సమస్యలు, అననుకూల సమస్యలు ఈ విధంగా ఉంటున్నాయి. ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలు మీకైతే ఈ వీడియో క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నాను. కానీ రేపటి రోజున మీ రాశి వారికి అన్నీ కూడా అనుకూల సమస్యలే ఉన్నాయండి. ఎందుకంటే ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేసినా కూడా అన్నిటికీ కూడా ఆ శివుడి యొక్క ఆరాధన ఉండడం వల్ల వీరికి అన్నీ కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి చేయవలసినటువంటి పూజా విధానం, పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదండి. మీరు నిత్యము కూడా సంధ్యావేళలో దేవుడికి ఉదయము సాయంత్రము కూడా సంధ్యావేళలో దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంటూ కూడా తొలగిపోతుందండి. పాజిటివిటీ అనేది పాస్ అవుతుంది. కాబట్టి చూశారు కదండి, ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రమే కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా.